తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఇందాకే ఒక వీడియో చేసుకున్నాం. తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి. సో, ఆ వీడియో ఇంకా మీరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసుకోరి. మీకు క్లారిటీ అనేది వస్తది. మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ బై సైనింగ్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా ఒకటి పాపప్ రావడం అయితే జరుగుతుంది. సో, మనకు తెలంగాణ ఎప్సెట్‌కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనం ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తాయి. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ గురించి మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. సో, మనకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్‌ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా నేను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా తెలిసిపోతాయి. సో, వెన్ ఇట్ కమ్స్ టు అలాట్మెంట్ ఆర్డర్. సో, మనకు అలాట్మెంట్స్ అయిన ప్రతిసారి ఏందంటే మెసేజ్ వస్తది బ్రో. ఓకేనా. నార్మల్‌గా టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, ఈ టెక్స్ట్ మెసేజ్ లోపల వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అండ్ ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. సో, మెసేజ్ రాకపోయినా కూడా మీరైతే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటది. లాగిన్ అయ్యి పక్కాగా చూసుకోవాలి. ఓకేనా. సో, టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండి మెసేజ్ రాకపోయినా గూడా మనకు ఒకవేళ ఫేజ్ 3 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ప్రీవియస్ సీట్ ఏదైతే ఉంటదో ఆ ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. కాబట్టి మనం ఏం జేయాలే, ప్రీవియస్ సీట్ క్యాన్సెల్ అయిపోయింది కాబట్టి ఏదైతే ఫైనల్ ఫేజ్‌లో వచ్చిన సీట్ ఉందో ఈ సీట్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది? బై పేయింగ్ అవర్ ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా. సో, మీకు మెసేజ్ వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని మీరు పక్కకు పెట్టి ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు అంటే డెఫినెట్‌గా మీకు సీట్ వచ్చిందా? రాలేదా? ఫైనల్ ఫేజ్‌లో అని చెప్పి లాగిన్ అయ్యి చెక్ జేసుకోవాలే. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ మీరు డెఫినెట్‌గా ఫైనల్ ఫేజ్‌లో సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జేయాల్సి ఉంటది. ఫైనల్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి. లేకపోతే ఈ ఫైనల్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కూడా క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. సో, మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది యాక్చువల్‌గా 5థ్ ఆగస్ట్ అన్నారు. 5థ్ ఆగస్ట్ ఆర్ అంతకంటే ముందన్నారు. మనకు 4థ్ ఆగస్ట్ రోజే ఈ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, నేను అప్పుడే చెప్పిన ఒకవేళ అంతా సెట్ ఉంటే 4థ్ ఆగస్ట్ రోజు రిలీజ్ చేస్తారని చెప్పి. లేదు అంటే 5థ్ ఆగస్టు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిలే అయితదని కూడా చెప్పిన అన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు 7థ్ ఆగస్ట్ 2026 దాకా టైమ్ ఇచ్చిర్రు బ్రో. ఓకేనా. సో, ఇది మీరు మీ క్యాలెండర్ లోపల మార్క్ చేసి పెట్టుకోరి. ఒక రిమైండర్ పెట్టుకోర్రి. 7థ్ ఆగస్ట్ 2026 అని చెప్పి. ఓకేనా. 7థ్ ఆగస్ట్ 2026 రోజు మీకొకవేళ ఓకేనా. 7థ్ ఆగస్ట్ 2026 ఈస్ ద లాస్ట్ డేట్. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి అండ్ దాంతో పాటు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి అండ్ ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి 7థ్ ఆగస్ట్ లాస్ట్ డేటు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి 7థ్ ఆగస్టే లాస్ట్ డేటు. ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ జేయడానికి గూడా 7థ్ ఆగస్టే లాస్ట్ డేట్. కాబట్టి 7థ్ ఆగస్ట్‌ని బాగా గుర్తుపెట్టుకోర్రి. సో, 7థ్ ఆగస్ట్ 2026 లోపు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. అండ్ వెన్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్ అయిపోయిన సీట్ అలాట్మెంట్స్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, కొంచెం టైం పడతది. సో, మనకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇట్స్ లోడింగ్. ఇక్కడ మనకేంది కదంటే ఈ వెబ్‌సైట్ లోపల క్యాండిడేట్ లాగిన్ దగ్గర మనం మన లాగిన్ ఐడీ నంబర్ ఇయ్యాలే. మన వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలే. మన వెబ్‌సైట్‌కి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇయ్యాలే. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతది. అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడుతది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి చూపెడుతది. వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి చూపెడుతది. మనం ఇక్కడ ఇందులోపల చూసుకోవాల్సింది ఏంది కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయడంతోటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు.
ఓకేనా. సో, ఫైనల్ ఫేస్ అలాట్‌మెంట్ అని చెప్పి మనకిక్కడ చూపెడతది. మన హాల్ టికెట్ నంబర్, మన నేమ్, మన జెండర్, మన ర్యాంక్, మన ఫాదర్ నేమ్, మన రీజియన్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూపెట్టడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఇక్కడ ఏంది కదా అంటే ఈ అలాట్‌మెంట్ లోపల ఫైనల్ అలాట్‌మెంట్ అని చెప్పి, ఫైనల్ ఫేస్ అలాట్‌మెంట్ అని చెప్పి చూపెడతది. ఇక్కడ మీకు ఏ కాలేజ్ లోపలొచ్చింది అని చెప్పి కాలేజ్ అనేది చూపెడతది. అండ్ దాంతో పాటుగా బ్రాంచ్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్ సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం కాలేజ్, బ్రాంచ్ చేంజ్ అయిందా లేదా చెక్ జేసుకోర్రి. అకార్డింగ్ టు యువర్ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ కాలేజ్, బ్రాంచ్ చేంజ్ అయితే మాత్రం మీకు ఫైనల్ ఫేస్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. ఫైనల్ ఫేస్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ కాలేదు బ్రో అన్నోళ్ళు ఎట్లాంటి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, మనకు 7థ్ ఆగస్ట్ దాకా టైం ఉంది బ్రో. 7థ్ ఆగస్ట్ 2026 దాకా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ జేయడానికి, ఓకేనా. ఫిజికల్ రిపోర్టింగ్ జేయడానికి అన్నిటికి 7థ్ ఆగస్ట్ దాకా టైం అయితే ఉంది. కాబట్టి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అలాట్‌మెంట్స్ చెక్ జేసుకొని, కొత్త సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం పాతది గాకుండా కొత్తగా అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి. మీకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ అయినా కూడా, ఒకవేళ మీరు బ్రాంచ్ చేంజ్ కోసం వెబ్ ఆప్షన్ పెట్టి, మీకొచ్చిన కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ అయినా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్. ఓకేనా. సో, ఎట్లా చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ లోపల ఉంటది. నేను మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తది. మీరు డైరెక్ట్ అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. ఐ హోప్ మీ అందరికి క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.